ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 51వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సింహాసనాసీనుడా, మా తండ్రి, మా దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. తండ్రి, ఈ దినాన్న మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మా కోసము ఏర్పాటు చేసిన ఈ దినమందు నీ వాక్యమును ధ్యానం చేస్తూ అయా నీ నామాన్ని గొప్ప చేసేవారిగా మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రాలు. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖన భాగంలో శీర్షికలో మనకు ఈ కీర్తన ఎవరు రాశారో మనకు అర్థమైంది. ప్రియదేవుని పిల్లారా, ఈ కీర్తన భక్తుడైన దావీదు రాశాడు. ఎప్పుడు రాశాడు, ఏ సందర్భంలో రాశాడు అనేటువంటిది శీర్షికలో మనకు చెప్పబడింది. మరి దావీదు పాపము చేసినప్పుడు ప్రవక్త అయిన నాతాను దావీదును గద్దించినప్పుడు దావీదు చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థన గీతముగా, పశ్చాత్తాప కీర్తనలలో శ్రేష్టమైనటువంటి కీర్తనగా ఈ కీర్తన ప్రసిద్ధికెక్కింది. ప్రియదేవుని పిల్లారా, మానవ జీవితంలో అనేక మంది అనేక పాపాలు, అతిక్రమాలు, దోషాలు చేస్తూ ఉంటారు. వారు చేసిన దోషము వారికి తెలియక కాదు, వారు తెలిసే చేస్తారు. చాలామంది వారి జీవితంలో కొన్ని పర్యాయాలు వారికి తెలియకనే పాపములో, దోషములో పడిపోతారు. కానీ కొంతమంది తమ అధికారమును బట్టి, తమకున్న ధనబలమును బట్టి, తనకున్న పేరు ప్రతిష్టలను బట్టి మరి పాపము చేయటానికైనా, దోషము చేయటానికైనా, మరి ఏ పని చేయటానికైనా వెనుకాడరు. ప్రియదేవుని పిల్లలారా, మరి దావీదు చేసినటువంటి ఆ ఘోర పాపము, దావీదు చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క నియమావళికి వ్యతిరేకమైనటువంటి కార్యము, ప్రియదేవుని పిల్లలు ఎంత ఘోరమైన పాపమో చాలామంది చాలా రకాలుగా దావీదు అంత ఘోరమైన పాపం చేస్తే దేవుడు నా హృదయానుసారుడైనటువంటి వాడు అని ఎలా దావీదును ప్రోత్సహించగలడు, దావీదుని గురించి సాక్ష్యం ఇవ్వగలడు అని చాలామంది చాలా అపోహలు పడుతూ ఉంటారు. ప్రియదేవుని పిల్లరా, దావీదు చేసింది మరి ఇంత అంత పాపం కాదు, అది క్షమించరాని పాపం. ప్రియదేవుని పిల్లరా, పాపము వెంట ఏమొచ్చింది? నరహత్య చేయలేనటువంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన, ఆ పాపము ఏది కూడా చిన్నది కాదు. అయినప్పటికీ ప్రభువు యొక్క మరి మన్నలను పొందగలిగాడు అని అంటే దావీదు భక్తుడు మామూలు వ్యక్తి కాదండి. ఆయన రాజు, గొప్ప బలసంపన్నుడు, మరి ఆస్తిపరుడు. అయినప్పటికీ తన జీవితంలో ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా ప్రభువుకు అర్పించాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి పాపము చేయకముందు దావీదు వేరు, పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడినటువంటి దావీదును మనం చూసినట్లయితే ఆయన జీవితంలో నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలం. ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ మరి దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు మరి ప్రవక్త అయిన నాతాను మరి దేవుని చేత పంపబడిన వాడే దావీదును గద్దిస్తాడు. దావీదును గద్దించినప్పుడు దావీదు తాను చేసినటువంటి ఘోరమైన పాపము, ఎంత భయంకరమైనటువంటి పాపమో గుర్తిస్తాడు. ఇప్పుడు దేవుని పిల్లరా, ఒకానొక క్షణాన, క్షణికావేశములో మనం చేసేటువంటి ఆ ఘోరమైనటువంటి అతిక్రమము, ఆ ఘోరమైనటువంటి పాప తలంపు, ఆ ఘోరమైనటువంటి వ్యభిచార తలంపు
వీటిని మనము చాలా చిన్నగా మనం పరిగణిస్తాము, కానీ దేవుని దృష్టిలో అది చాలా ప్రమాదకరమైనది, చాలా అది సహించలేనటువంటి విషయంగా దేవుడు మరి పరిగణిస్తాడు. మనం చిన్నదిగా అనుకుంటాం, చిన్న పాపమే కదా, దేవుడు నన్ను క్షమిస్తాడులే అని మనం అనుకుంటాము. కానీ చిన్న పాపమైన పెద్ద పాపమైన దేవుని దృష్టిలో ఒకటే, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎవరు పాపములో ఉంటే ఆయన ఊరుకునేవాడు కాదు. పాప సహితమైన నీ జీవితాన్ని పాపరహితమైన జీవితంగా మార్చాలని ఆయన ఎంతగా ఆశపడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లల ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి పాపాన్ని ప్రవక్త ద్వారా మరి పంపబడి గద్దింపబడినప్పుడు దావీదు చేపడినటువంటి పశ్చాత్తాపన చూశారు. ఆ పశ్చాత్తాపనలో ఎంత మరి ఔన్నత్యం ఉన్నదో, దేవునిని ఎంతగా మరి దేవుని సన్నిధిని కోల్పోయి చేసినటువంటి పాపాన్ని ఎంతగా పశ్చాత్తాపపడి ఒప్పుకున్నాడో. తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నవాడు దావీదు భక్తుడు. పశ్చాత్తాపపడినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ కీర్తనగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తూ అంటూ ఉన్నాడు కదా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. తండ్రి, నీవున్నావని కూడా ఎరిగి కూడా నేను చేసిన దోషమును దయతో క్షమించండి అని చిన్నగా ప్రార్థించి వదిలేయాల. ప్రియదేని పిల్లలారా, దేవా అని తండ్రి అయిన దేవుని అడుగుతా ఉన్నాడు. ఆ దేవా అన్నటువంటి పదములో తన జీవితం అంతా కూడా అర్పించిన అది పశ్చాత్తాపడినటువంటి మరి కడిగివేయలేనటువంటి, ఎవరు తీసివేయలేనటువంటి మాయని మచ్చ ఒకటి నా జీవితంలో ఏర్పడిపోయిందయ్యా. అయ్యా, నీవు ఉన్నావని తెలిసి కూడా క్షణికావేశంలో అధికారం ఉందని మరి బలముందని నేను చేసినటువంటి పాపము నన్ను కలిసివేస్తూ ఉంది. నేను చేసిన పాపము నా మీదకే వచ్చి ఉంది. కాబట్టి దేవా నీ కృప నాకు చూపించు, నీ కృప చూపయ్యా అని దేవుడిని అడుగుతా ఉన్నాడు దావీదు భక్తుడు. ప్రియదేని పిల్లారా, పాపము చేసేసి దేవా నన్ను కరుణించు, నీ కృప చూపు అని అడిగితే సరిపోతుందా అని అంటే అది సరిపోదండి. ఆ అడగటానికి కూడా అర్హతను సంపాదించాలి. అలా అడగటానికి కూడా దేవుని దగ్గర మనము అర్హతను సంపాదించాలి. అలా అడగటానికి దేవుని అనుమతిని మనం పొందాలి. ప్రియదేని పిల్లారా, ఊరికినే పాపం చేసేసి దేవా నన్ను కరుణించు, కృప చూపించు అని అంటే దేవుడు నీ పట్ల కనికరం చూపడు. ప్రియదేని పిల్లల ఆలోచన కలిగి ఉన్నారా? చాలామంది చాలా అపోహలు. పాపం చేస్తే దేవుడు ఎంతోమందిని క్షమించాడు కదా, 2-3 పాపాలు చేసేసి దేవుడిని అడిగితే ఆయన క్షమించేస్తాడులే అనేటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులతో ఉన్నవారు కూడా లేకపోలేదు. ప్రియదేని పిల్లారా, ఇక్కడ దావీదు భక్తుడు పడినటువంటి పశ్చాత్తాపన మన జీవితాలకు ఎంతో మరి అనేక విషయాలను తెలియచేస్తూ ఉంది. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నేను చేసింది మామూలు పాపం కాదు నాయనా, నా పాపమును క్షమించు అని అనట్లా. మొదట నీ కృప చూపించయ్యా, నీ కృప చూపించు, నీ కృప చేత నన్ను కరుణించు, కృప చూపి నన్ను కరుణించు, కృప చూపి నన్ను కరుణించు అనేటువంటి మాటలో ఆయన కృప ఎవరికైతే దొరుకుతుందో కరుణ, దయ, ప్రేమ ఆటోమేటిక్గా అది లభిస్తుంది. మొదట దేవుణ్ణి నమ్రతగా వేడుకుంటా ఉన్నాడు. దేవా నీ కృప నాకు చూపించు, నాకు చూపించు, నీ కృప కావాలయ్యా, నీ కృప కింద నేను ఉంటానయ్యా అని మరి తన్ను తాను తగ్గించుకొని అప్పటి వరకు ఉన్నటువంటి తన యొక్క మరి ఆ యొక్క బలహీనతను, తనకున్నటువంటి హెచ్చుతత్వాన్ని విడిచిపెట్టి తన్ను తాను దేవుని కృపకు అప్పగించుకున్నాడు దావీదు భక్తుడు. ప్రియదేని పిల్లారా, మరి అప్పగించుకోవటమే కాదు, నన్ను కరుణించుమని వేడుకుంటూ ఉన్నాడు. నీ కృప చూపించయ్యా, నీ కృప కావాలి నాకు అయ్యా, నీ కృప నేను విడిచిపెట్టి చేసినటువంటి ఆ దోషము నా మీద ఏలుబడి చేస్తూ ఉంది, దయతో నన్ను కరుణించయ్యా అని ఆయన పశ్చాత్తాపడ్డాడు.
మామూలుగా పశ్చాత్తాపపడి పాపము చేసేసి మామూలుగా అడిగేసి వెళ్ళిపోయి తన రాజ్యాధికారాన్ని చేపట్ల. దేవుని యొక్క కృప తన దగ్గరికి వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. దేవుని కృప నాకు కలిగింది అనేటువంటి ఆ యొక్క భావము, ఆ యొక్క సమృద్ధికరమైనటువంటి హృదయంతో దేవుని అడుగుతా ఉన్నాడు, దేవా నన్ను కరుణించు అని. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. అతిక్రమము చేత నేను చేసినటువంటి ఆ దోషమును దయతో ఒకటి కాదయ్యా, అనేక అతిక్రమాలు చేశాను. ఒక పాపము కాదు, పాపము వెంట పాపము, హత్య వెంట హత్య నేను చేశాను. అయ్యా నన్ను క్షమించు అని తన యొక్క హృదయాన్ని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో దేవుడిని ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, దేవుడు మరి పాపములు అతిక్రమమును చేస్తే అతిక్రమములను మరి పరిహరించువాడు ఆయనే, అతిక్రమములను తుడిచివేసేటువంటి వాడు ఆయనే, అతిక్రమ క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే. కాబట్టి ప్రియదేని పిల్లలారా, పాపము చిన్నదైనా పెద్దదైనా, దోషము చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో ఒకటే. కాబట్టి చిన్న పాపమే కదా అని రోజుకొక పాపం చేస్తూ దేవుని సన్నిధిని కోల్పోతున్నావా? దేవుని సన్నిధిలో దోషము వెంట దోషము చేస్తూ, మరి అతిక్రమం వెంట అతిక్రమాలు చేస్తూ నీ యొక్క హృదయాన్ని దేవునికి దూరం చేసుకుంటూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచన చేయండి. దావీదు భక్తుడు తన జీవితంలో ఏదైతే అనుమతి ఇచ్చాడో, మరలా తన జీవితంలో చచ్చేంత వరకు కూడా అట్టి వాటికి మరి అవకాశం లేకుండా దేవునితో మిళితమైపోయాడు. దేవుని కృపకు పాత్రుడైపోయాడు, దేవుని కరుణకు పాత్రుడైపోయాడు. ఆయన ప్రేమ వాత్సల్యమునకు మరి భక్తుడైపోయాడు. ప్రియదేని పిల్లరా, ఎప్పుడైతే అతిక్రమములు చేసి దేవునికి దూరం అయిపోయాడో వెంటనే తేరుకొని ప్రవక్త ద్వారా మరి హెచ్చరింపబడిన వాడై వెంటనే దేవునికి తను సరెండర్ చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రియదేని పిల్లారా, 1 దినము 2 దినములండి దేవుని కృప తాను పొందుకునేంత వరకు దేవుని సన్నిధిలో గోజాడాడు. మరి సాష్టాంగా నమస్కారం చేస్తూ గోనెపట్ట కట్టుకుని రాజవస్త్రములు తీసివేసి దేవుని సన్నిధిలో తాను తగ్గించుకున్నాడు. ప్రియదేని పిల్లరా, ఎంత అతిక్రమమైతే చేశాడో, ఎంత ఘోరమైనటువంటి పాపం చేశాడో అంతే కృప, అంతే మరి దేవుని ప్రేమను కరుణను పొందగలిగాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున నీవు ఎంత ఘోర పాపివైనా నీ కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నీ ఘోరమైన అతిక్రమములను ఆయన తన సిలువలో మరి తన కార్చిన రక్తము ద్వారా కడిగివేశాడు. నీవు ఇంకను నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించలేదేంటి? ఆ సత్యవంతుడైన దేవుని నామాన్ని ఎరగలేదేంటి? ప్రియదేని పిల్లరా, నీ జీవితము ఒకవేళ ఈ దినాన్నే ముగించబడితే నీ జీవితముకు ఏమి ప్రయోజనము? దేవుడు ఒక ఉద్దేశముతో నిన్ను ఈ భూమి మీద పుట్టిస్తే ఆయన ఉద్దేశానికి నీ జీవితకాలంలో ఎప్పుడూ కూడా ఒక్క క్షణాన్ని కూడా నీవు దేవునికి ఇవ్వకపోతే, అసలు సత్యవంతుడైన దేవుడు ఆయనే అని నీవు తెలుసుకోకపోతే నీ జీవితానికి పరమార్థం ఏమిటి? కాబట్టి ప్రియదేని పిల్లారా, అతిక్రమములు చేస్తూ ఉన్నావా? దేవుని నామాన్ని ఎరిగి కూడా పాపములో జీవిస్తూ ఉన్నావా? నీ జీవితాన్ని ప్రభువు సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకో. నీవేంటో, నీ జీవితం ఏంటో, నీ బ్రతుకేంటో ఒకసారి ప్రభు సన్నిధిలో నిన్ను పరిశీలన చేసుకుంటే, ఈరోజు దావీదు భక్తునిలో ఏదైతే అతిక్రమాలు మరి పాపమునికి దారి తీశాయో, ఈ రోజున నీ బ్రతుకు కూడా ఒకవేళ అతిక్రమముల చేత దేవుని సన్నిధి నుండి దూరమైపోతా ఉందేమో. జాగ్రత్త, నిన్ను నీవు సరి చేసుకో, పశ్చాత్తాపపడు, దేవుడు నిన్ను తప్పక కరుణిస్తాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాట, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తేటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాను. ప్రియదేని పిల్లారా, ఇది పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన.
ప్రియదేని పిల్లరా, మరి ఈ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు కదూ. ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో, ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా? నీవు ఎంత అతిక్రమము చేసినా దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడైనను నీ హృదయమును దేవునికి సమర్పించి ఆ ప్రభు యొక్క కృపకు పాత్రుడు కమ్మని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దయగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయనా. ఈరోజు దావీదు భక్తుని జీవితంలో నుండి పశ్చాత్తాపపడి నీ కృపను, నీ బాహుళ్యమును, నీ ప్రేమను పొందుకున్నవానిగా అయా అతిక్రమములను తుడిచి వేసుకుని నీకు ఉపయోగపడేటువంటి పాత్రగా ఏ రీతిగా మలచబడ్డాడో దావీదు భక్తుని జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకోవడానికి కృప చూపినందుకు వందనాలయ్యా. అయా, ఈరోజునైనా దావీదు భక్తుడు ఏదైతే అతిక్రమాలు చేశాడో, అతిక్రమము పాపంలోనికి నడిపించిందో, అతిక్రమము నరహత్య చేయడానికి ప్రేరేపించిందో, ఈ రోజున అతిక్రమములను కలిగి అయా అజ్ఞాతిక్రమము చేత వాక్యమును అతిక్రమిస్తూ, ఉపదేశమును అతిక్రమిస్తూ, నీ ఆజ్ఞలను అతిక్రమిస్తూ తిరుగుతున్నటువంటి నీ పిల్లలైన వారందరితో మాట్లాడారు నాయన. ఇదిగో ఎవరందరైతే నీ అతిక్రమముల చేత నీ సన్నిధికి దూరం అయిపోతా ఉన్నారు, వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్రమాన్ని తీసివేసుకొని ఈ రోజున సక్రమైన మార్గంలో నడవటానికి ఒక నిర్ణయం చేసే భాగ్యం అనుగ్రహించమని, సత్యవంతుడైన దేవుని నీ నామాన్ని అందరికీ పరిచయం చేసేవారిగా అనేక మందిని లేపమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.